మీరందరూ వెనక్కి వెళ్తే లేడీస్ మాట్లాడతారు కదా అన్నయ్య కొంచెం ఎవరు ఖాళీ ఇచ్చాను మాకు ఇక్కడ వద్దు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఇక్కడ విచ్చేసిన ప్రతిపాడు నియోజకవర్గ పరిశీలకులు శ్రీ ఒమ్ము రఘురామ్ గారికి, రాష్ట్ర అంగన్వాడీ ప్రెసిడెంట్ అయిన ఎక్స్ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి గారికి, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, మీడియా పెద్దలకు, సోషల్ మీడియా స్నేహితులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా ప్రైవేటీకరణ ఆపడం, దాన్ని ఎదుర్కోవడమే ఈ నిరసన కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం అండి. మనందరికీ తెలుసు, దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదల కష్టాలు చూసి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి చూసి ఆరోగ్యశ్రీ అని, 108 అంబులెన్స్ సర్వీసులని ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టి లక్షలాది మందికి లబ్ధికి చేకూర్చారండి. అదే స్ఫూర్తితో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవన్నీ కొనసాగిస్తూనే దేశంలో ఏ ముఖ్యమంత్రి సాధించలేని ఘనత 17 మెడికల్ కాలేజీలు మన రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రతి జిల్లాలోని ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి, పేద ప్రజలు గొప్ప గొప్ప చదువులు చదవాలి, అందరికీ కూడా మోస్ట్ అడ్వాన్స్ సైంటిఫిక్ మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ అందుబాటులో ఉండాలని మెడికల్ కాలేజ్ తెచ్చారండి. అందులో 7 మెడికల్ కాలేజీలు మన ప్రభుత్వం టైం పూర్తవ్వకుండానే ఇవన్నీ పూర్తయి ప్రారంభమయ్యి ఈరోజు పిల్లలందరూ చదువుకునే సమయం మనం చూస్తున్నామండి. మిగతా 10 కాలేజీలు కూడా కూటమి ప్రభుత్వం రాగానే ఆ పనులన్నీ నిలిపివేసి అవన్నీ కూడా వాళ్ళకి నచ్చిన వారికి కట్టబెట్టాలని, ప్రైవేటైజేషన్ పేరుతో వారికి నచ్చిన వారికి కట్టబెట్టాలనే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందండి. ఎందుకు చేస్తున్నారు మీరు అలాగా ప్రైవేటైజేషన్ అడిగితే? రాష్ట్రానికి డబ్బులు లేవు, ప్రైవేటైజేషన్ వాళ్ళకి ఇస్తే ఇంకా మెరుగుగా సేవలు అందిస్తారనే కథలో వాళ్ళు చెప్తున్నారు. అయ్యా, రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి, రాష్ట్ర పిల్లలు చదువుకోవడానికి కంటే మీకు ముఖ్యమైనది ఏది అని అడుగుతున్నాం మిమ్మల్ని. ఎందుకంటే ఉన్న మెడికల్ కాలేజీలు డెవలప్ చేయడం కోసం 5,000 కోట్లు కావాలని పేపర్లోని, టీవీలోని చదువుతున్నామండి. మీ దగ్గర రాష్ట్ర ప్రజల ఆరోగ్యాని కోసం 5,000 ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు, కానీ 1,000 కోట్లు, లక్షలాది కోట్లు అమరావతి మీద ఎలా కుమ్మరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఏదన్నా అడిగితే డబ్బులు లేవంటున్నారు. ఇటీవల గత వారంలో కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ క్యాగ్ రిపోర్ట్ విడుదల చేసిన గణాంకాలు చూస్తే గడిచిన 6 నెలల్లో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం అధికమైన అప్పు చేసిందండి. 63,000 కోట్లు మన చంద్రబాబు నాయుడు గారు గడిచిన 6 నెలల్లో అప్పు తెచ్చారు. అంటే సుమారుగా నెలకి 10,000 కోట్లు అప్పు తెస్తున్నారు. అందులో ఒక 5,000 కోట్లు మెడికల్ కాలేజీలకు ఇచ్చి మీకున్న గొప్ప విజనరీతో అవి ఎందుకు అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దలేకపోతున్నారని ప్రశ్నిస్తాం మిమ్మల్ని. అంటే ప్రజల ఆరోగ్యం కంట మీ డబ్బు, మీ ఆలోచన ముఖ్యం అంటారు. అవన్నీ మీరు డెవలప్ చేస్తే జగన్ గారికి వస్తుంది పేరు, అది తెచ్చింది జగన్ గారు అని మీకు తెలుసు కాబట్టి జనం మర్చిపోతారేమో, మా పేరు మేము ఎంత చేసినా నీ జగన్ గారిని గుర్తుపెట్టుకుంటారనే దురుద్దేశంతో ఈరోజు మీరు అవన్నీ కూడా మూలపడే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వేలాది కోట్ల అప్పులు తెచ్చి మీరు అభివృద్ధి మారుపేరైన మీరు పెద్ద అభివృద్ధి ఏమైనా బీభత్సమైన అభివృద్ధి చేశారా? లేదే. ఎన్నో సూపర్ 6 పథకాలని 140 హామీలు ఇచ్చారు. ఏదన్నా టకాటక అమలు చేస్తున్నారా ప్రజలకి? అది లేదే.
పాలు పోస్తే ఎత్తుకుండే రోడ్లు కానీ పెద్ద పెద్ద నిర్మాణాలు కానీ ఏమన్నా చేశారా గ్రామాల్లోని? అది కూడా లేదే. పోనీ జిఎస్టీ స్లాబులు తగ్గించాక విపరీతమైన జనాల కొనుగోలు శక్తి పెరిగిపోయిందా? అది కూడా లేదే. జగన్ గారి ప్రభుత్వంలో దాచుకున్న బంగారం అంతా ఈరోజు మీకు తాకట్టు పెట్టే పరిస్థితి ఇవాళ జనాలకి ఉందండి. మరి ఏం చేస్తారు మీ డబ్బు అంతాని? అటు ప్రజలకి లేకుండా, పథకాలకి లేకుండా, అభివృద్ధి లేకుండా ఏం చేస్తున్నారు? లక్షలాది కోట్లు అప్పు తెచ్చి మీరు అప్పు తెచ్చేది మన నెత్తి మీదండి. వాళ్ళ హెరిటేజ్ కంపెనీల మీదో వాళ్ళ ఆస్తుల మీదో కాదనే విషయం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఏదేమైనప్పటికీ ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ మీరు ఆపేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, రాజకీయ వివిధ పార్టీల వాళ్ళు కానీ తగ్గేదే లేదని మీకు మరొక్కసారి హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే ఈ 1,000 సంతకాల కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందండి. ఎక్కడ కూడా అనూహ్యమైన స్పందన వస్తూ అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఏ నియోజకవర్గంలో కూడా ఏ ఒక్కరూ కూడా మేము ఎందుకు పెట్టాలి సంతకం, ప్రైవేటైజేషన్ మంచిదే కదా అని ప్రశ్నించిన వాడు రాష్ట్రంలో ఎవరూ లేరు. దీన్ని పెట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, మీరు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, తిరస్కరిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, సిగ్గుపడుతున్నారు మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు. ఈ 10 మెడికల్ కాలేజీలు మీరు తెస్తున్న 10,000 కోట్లలోంచి 5,000 కోట్లు తీసి ఇవి అభివృద్ధి చేసి రాష్ట్రానికి, రాష్ట్ర భవిష్యత్తుకి, రాష్ట్ర ప్రజలకి మీరు అంకితం చేయవలసిందే అనే విషయం మీకు మరొక్కసారి తెలియజేస్తున్నామండి. అది ఆపేంత వరకు కూడా ఎవరూ కూడా నిద్రపోమని, ఎప్పటికప్పుడు మీకు మెడలు వంచే వరకు కూడా మేము ఉద్యమిస్తామని, జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల మేము అంత నడుస్తామని మరొక్కసారి తెలియజేస్తున్నానండి. చివరిగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనాలండి. చాలా క్షేమంగా వచ్చారు, అందరూ కూడా క్షేమంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.